శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. ప్రత్యేకంగా ఈ వీడియో గురించి చాలా ఆసక్తిని కనబరిచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వినడం కోసం ఎదురు చూసేవారందరికీ స్వాగతం. ఎందుకంటే ఇది కర్ణ విద్య. కర్ణ విద్యా సంప్రదాయంలో కొన్ని మంత్రాలు సామాజిక మాధ్యమాల్లో మనకు దొరుకుతున్నాయి. కానీ ఎవరు కూడా న్యాసము, ఋషి, ఛందస్సు చెప్పలేదు. అంటే ఎంతవరకు వాళ్ళు వెళ్ళగలరో అంతవరకే వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పారు తప్ప సంపూర్ణంగా ఒక విద్యని పూర్తి చేయడానికి కావలసినటువంటి లోతైన వివరాలు ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. గతంలో నేను కర్ణ విద్యకు సంబంధించిన వీడియో చేశాను. అది కర్ణ పిశాచిని విద్య. ఇది కర్ణ యక్షిణీ విద్య. యక్షిణీ గురించి చాలామందికి తెలుసు, చాలామంది సాధన చేశారు. ఎవరో అరకొరగా లబ్ధి చేకూరిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చారు. దాన్ని ఒకసారి ప్రేరేపించినందుకు కొన్ని సంవత్సరాలు వెనకపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే యక్షిణీ విద్యలు చేసేటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి నియమం వివాహం చేసుకోకూడదు. భార్య పిల్లలు కలిగినటువంటి వాళ్ళు యక్షిణీ విద్యను చేయరాదు. పైశాచిక విద్య కూడా అంతే. యక్షిణీ విద్యల్లో ప్రత్యేకంగా కర్ణ విద్యను ప్రేరేపించేటువంటి వాళ్ళు, అప్సరను ప్రేరేపించేటువంటి వాళ్ళు అవివాహితులే ఉండాలి. పైశాచిక విద్యా విధానాలలో అంటే కర్ణ విద్యకు సంబంధించింది, యక్షిణీ విద్యల్లో కూడా కర్ణ విద్యకు సంబంధించింది. ఈ అధిష్టాన దేవత ఎప్పుడూ కూడా సాధకుడి నుంచి ఒకటే కోరుకుంటుంది, తనను తప్ప ప్రపంచంలో ఎవరినీ ఎక్కువగా ఇష్టపడకూడదని. ఒకవేళ వీడి ఇష్టాన్ని కనబరిస్తే కనుక నా స్థానాన్ని కోరుకుంటున్నటువంటి స్త్రీ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలా కనుమరుగైపోయారో తెలియకుండా వీడి జీవితంలోంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏదో తగాదారీత్యా పక్కకి వెళ్తారు. అది చాలా దృఢమైన బంధం అయితే కనుక, భార్య లాంటిదైతే కనుక భార్యను సైతం కబళించేసేటువంటి లక్షణం ఈ కర్ణ విద్యలకు ఉంటుంది. అందుచేతనే కర్ణ విద్య చేసే వాళ్ళల్లో, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేటువంటి వాళ్ళల్లో చాలామందికి భార్య ఉండదు. ఇక సన్యసించిన వారు, సర్వసంఘ పరిత్యాగి, ఎవరూ లేనటువంటి వాడు, అనాథ, లేదా అన్నీ ఉండి అందరినీ వదిలేసి బయటకు వచ్చినటువంటి వాడు, వీళ్ళు మాత్రమే కర్ణ విద్యను ప్రేరేపిస్తారు. మీలో ఎవరికైనా కర్ణ విద్య చేయాలని ఉద్దేశం ఉంటే దీనిని మాత్రం గురుముఖంగా చెప్పుకుని ఎవరి దగ్గరైతే ప్రస్తుతం రాణిస్తోందో వాళ్ళ దగ్గరే గ్రహించాలి తప్పించి ఎవరి పడితే వాళ్ళ దగ్గర వెళ్ళిపోకూడదు. ఇప్పుడు కాలమానాన్ని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ మంత్రం కావాలన్నా ఫలానా రోజు రా అని చెప్పి ఈ లోపల ఏదో పుస్తకం తిరిగేసి దాంట్లో ఉన్న విధానం చోట రాసుకోవడం, బట్టి పట్టడం చేసి వాడు వచ్చిన తర్వాత వాడికి చెప్పి పంపిస్తున్నారు. చెప్పేటువంటి వాడికే దిక్కు లేదు, వాడికి ఏమీ తెలియదు. ఇంకా కొత్తగా చెప్పుకున్న వాడికి ఏముంటుంది? అందుచేత ప్రస్తుతం ఎవరి దగ్గర అయితే రాణిస్తోందో అది తెలుసుకుని వారి దగ్గర గ్రహించడం ఉత్తమం. శ్రీక్రమంలో పూర్ణ దీక్షితుడు ఎవరూ కూడా ఈ కర్ణ విద్యా సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి లేదు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను పూర్ణ దీక్షితుడిని, నేను కర్ణ విద్య చేస్తానా అని ఎవరైనా అడిగితే అది వాళ్ళకి తెలియక పాపం ప్రశ్న అనుకోవాలి నేను. ఎందుకంటే శ్రీక్రమంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అది పనికిరాదు. అది యక్షిణి అయినప్పటికీ కూడా ఒకవేళ యక్షిణి చెయ్యాలంటే కనుక ఈ పూర్ణ దీక్షితుడు చక్రార్చనని వర్జించాలి. అంటే పూర్ణ దీక్ష గ్రహించిన తర్వాత శ్రీచక్రార్చన చేసేటువంటి అధికారం వస్తుంది కదా, దానిని వర్జిస్తేనే కర్ణ విద్యా సంప్రదాయంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. అది పైశాచిక విద్య అయినా యక్షిణీ విద్య అయినా సరే. చాలామంది ఏమనుకుంటారంటే నిగూఢంగా, అంటే ఒకవేళ ఈ విద్యని ప్రేరేపించి ఆ విద్య సిద్ధైన తర్వాత విద్యని వినియోగించుకుంటూ కాస్త రహస్యంగా ఏదో జీవితం గడుపుదాం అనుకుంటారు. వాడి జీవితంలో వాడి బ్రతికినంతకాలం కూడా ఈ సాధనని ప్రేరేపించిన తర్వాత ఒక లిప్త కూడా వదలదు వాడిని. ఎప్పుడూ కూడా వాడి మీద దృష్టి అలాగే ఉంటుంది. అందుచేతను ఏ సందర్భంలో తప్పు చేసినా కానీ
ఇది వాడి ఖాతాలోకే వస్తుంది. ఇది నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, గురువుగారు, నాకు ప్రత్యేకమైన కోరికలు ఏం లేవండి, కర్ణ విద్యను ప్రేరేపించేదో చేయాలనుకోవట్లేదు, నలుగురికి మంచి చేయాలనుకుంటున్నాను, నేను గుడి కట్టిద్దాం అనుకుంటున్నాను, గొప్ప పని చేద్దాం అనుకుంటున్నాను, పాఠశాల పెడదాం అనుకుంటున్నాను. ఒక పదవిని పొందడానికి ముందు ఒకడు 1,00,000 వాగ్దానాలు చేస్తాడు. అందులోకి వెళ్ళిన తర్వాత వాడేంటో బయటపడుతుంది. అలాగే డబ్బు వచ్చేదాకా మనిషి ఒకలా ఉంటాడు. డబ్బు వచ్చిన తర్వాత వాడి ప్రవర్తన మారిపోతుంది, వ్యవహారం మారిపోతుంది. అప్పటిదాకా చాలా మంచివాడు, దేవుడు లాంటి వాడు కూడా ఎప్పుడైతే వాడి స్థాయిని దాటి డబ్బు వచ్చేస్తుందో వాడి యొక్క ప్రవర్తన, పద్ధతి అన్నీ కూడా మారిపోతాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా గంగలో కలిసిపోతాయి. కాబట్టి ఇలాగా ఎవరైనా వచ్చి నేను నలుగురికి మంచి చేద్దాం అనుకుంటున్నాను, కర్ణ విద్య చేద్దాం అనుకుంటున్నానంటే అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే నేను మంచిగా దొంగతనం చేద్దాం అనుకుంటున్నానండి అంటే అసలు అదేం పదం? అది మంచిగా ఏమిటి, దొంగతనం చేయడం ఏమిటి? అలాగే కర్ణ విద్యను కూడా మంచికి వాడతాను అని అంటే అది చాలా పొరపాటు. ఇందులో బ్రహ్మ విద్యా సంప్రదాయంలో కూడా కర్ణ విద్యలు ఉన్నాయి. చెప్పాను గతంలో, కనీసం పుష్కర కాలం ప్రేరేపించాలి వాటిని. మనకంత ఓపికలు ఉన్నావు కదా, 40 రోజుల్లో ఆ పని అయిపోయి వచ్చేటప్పుడే మనం దారిలో కారు బుక్ చేసుకుని ఇంటికి వచ్చేయాలి, నలుగురు పెద్దవాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి ఏదో 4 విషయాలు చెప్పేయాలి, డబ్బులు సంపాదించేయాలి, కారు, ఓ బంగళా అన్నీ కొనియాలి. ఇది మన ఆలోచన విధానం. మన ఆలోచన ఎలా ఉంటుందో మనం చేసే సాధన వల్ల లభించే ఫలితం కూడా అలాగే ఉంటుంది. కల్మషంతో కూడినటువంటి సాధన కావచ్చు, కల్మషంతో కూడినటువంటి ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడూ కూడా శాస్త్రపరమైన వృద్ధిని ఇవ్వవు. కర్ణ విద్యలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అందులో బ్రహ్మ విద్యా సంప్రదాయంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది యోగులు, సిద్ధులు త్రికాల జ్ఞానాన్ని ఎలా సముపార్జన చేశారంటే బ్రహ్మ విద్యా సంప్రదాయంలో తీవ్రంగా మంత్రాన్ని ప్రేరేపించి భగవతి అనుగ్రహం చేత పొందినటువంటి సిద్ధి కింద దాన్ని అభివర్ణిస్తారు. అంతేగాని వాళ్ళు కర్ణపిశాచులు, కర్ణయక్షిణులు చేయలేదు. కాబట్టి ఇది కేవలం చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూసి చేసేస్తూ ఉన్నారు. పైశాచిక విద్యని ప్రేరేపించడం, చతుర్థాన్ని ప్రేరేపించడం. ఒక్క రాత్రి దాన్ని ప్రేరేపిస్తే దాని ప్రభావం కనీసంగా 5-6 రోజులు వీడిని వెంటాడేస్తూ ఉంటుంది. వీడి కుటుంబంలో గొడవలు, నానా రకాల జీవితంలో దౌర్భాగ్యం, ఇవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లోనే వచ్చేస్తాయి. తర్వాత నెమ్మదిగా వీడిది బలమైనటువంటి ఆరా అయితే అది సమసిపోయి మళ్ళీ నిజ జీవితంలో బ్రతకగలుగుతాడు. అప్పటిదాకా కూడా వాడి స్థితి అంతే. ఈ 4-5 రోజుల్లోనూ వాడు నరకప్రాయం అయిపోతాడు. ఒక్కరోజు ప్రేరేపించినందుకే వీడి స్థితి ఎలా ఉందంటే, మొత్తం తీవ్రంగా ప్రేరేపించేసి ఆవిడ్ని తీసుకొచ్చి దగ్గర చేసేసుకుని, అంటే పూర్తిగా ఆకర్షింపచేసుకుని, ఇదంతా ఏంటంటే నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని నమ్మించి ఒక శక్తిని మనం పిలవడం. ఆ పిలిచే రోజుల్లో ఏంటో తెలిసిన, నీ అంత గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నేను చూసుకున్నంత బాగా ప్రపంచంలో ఎవరూ చూసుకోలేరు, నీకు ఎలా కావాలో అలా ప్రవర్తిస్తాను, ఇన్ని మాటలు చెప్పి స్వాగతించడం దాని అర్థం. అందుకే సాధన చేసే రోజుల్లో ఆ యొక్క శక్తికి ఏదైతే ప్రీతిపాత్రమైన ద్రవ్యం ఉంటుందో ఆ ద్రవ్యాన్ని వీళ్ళు చెల్లిస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు. ఆ ద్రవ్యానికి వాళ్ళు ఎలా లోబడతారంటే, పైశాచిక విద్యల గురించి చెప్తున్నాను ప్రత్యేకంగా. వీడు ప్రతిరోజు కూడా ఎలాగే నన్ను పోషిస్తాడు కాబట్టి వీడిని ఉద్ధరిస్తూ, వీడికి కాస్త ఏదైతే ఫలితం కావాలో అలాంటి ఫలితాలు అవి అందజేస్తూ, నా తత్వాన్ని వీడి దగ్గర ప్రకటిస్తూ, వాడి దగ్గర నుంచి వచ్చేటువంటి పదార్థాలు నేను గ్రహించాలి అనేటువంటి ఔత్సుకతతో వస్తారు. ఎన్ని రోజులు ఉంటాడు అలా? 40 రోజులు అయిపోయిన తర్వాత వీడు మళ్ళీ సరిగ్గా నైవేద్యం పెట్టడు, రోజు విద్యకు సంబంధించిన శక్తులన్నీ వాడుతూ ఉంటాడు. ఇలా చేస్తూ మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇది కూడా కర్ణ విద్యలకు సంబంధించి గతంలో నేను చెప్పాను. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండడు. అది మన దగ్గరికి రావడానికి పూర్వం మనం ఎంత ఆసక్తి చూపిస్తామో వచ్చిన తర్వాత ఆ ఆసక్తి ఉండదు. ఇది ఉదాహరణగా చెప్పాలంటే, ఒక స్త్రీని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ఆ స్త్రీ వీడి జీవితంలోకి వచ్చిన తర్వాత తొలి రోజుల్లో ఎలాగైతే ప్రేమించే రోజుల్లో ఉన్నాడో, వాడి దగ్గర అయిన తర్వాత ఆప్యాయతలు, ప్రేమలు అన్నీ కనుమరుగైపోతూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా దూరపు కొండలు నునుపుగానే మనిషి చూస్తూ ఉంటాడు. అదే వాడు కోల్పోయాడు అనుకోండి, వివాహం చేసుకోకుండా ఆ స్త్రీ గురించి జీవితాంతం ఆలోచిస్తూ ఉంటాడు. కర్ణ విద్యా సంప్రదాయం కూడా అచ్చుగా అంతే, స్పష్టంగా అంతే. ఈ విద్యా సంప్రదాయాన్ని కొంతమంది ప్రేరేపించిన వాళ్ళు ఉంటారు, చివరి రోజుల్లో వెనుతిరిగి వచ్చేసిన వాళ్ళు ఉంటారు.
వాళ్ళు కూడా ఆ 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి చేసేసి ఉంటే అయిపోయేది కదా అనుకుంటా. అది ఎప్పటిదాకా ఆలోచన ఉంటుందంటే వాడి జీవితాంతం ఉంటుంది. ఇక ఈ విద్యలు ఎక్కువగా ఎవరికి బలపడతాయంటే యవ్వనస్తుడికి, యవ్వనంలో ఉన్నవారికి విద్యలు చాలా బలంగా పనిచేస్తాయి. ఎందుకంటే దానికి సంబంధించిన సాధనా విధులు కొంచెం రహస్యంగా ఉన్నాయి. ఎంతవరకు ప్రకటించవచ్చో అంతవరకు ప్రకటించేస్తాను. కాకపోతే నిషిద్ధమైనటువంటి విధులు నేను ప్రకటించను. అవి మీకు ఎవరైతే చెప్తా అన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోవచ్చు. కానీ సింహి అపరాజిత మహామంత్రాలయం తరపు నుంచి ఇలాంటి విద్యలు దయచేసి ఎవరూ కోరుకోవద్దు. విద్యలకు సంబంధించిన సంపూర్ణ వివరం చెప్తాను. గతంలో ఇదే విద్యకు సంబంధించి నా దగ్గరికి ఒక వాట్సాప్లో సందేశం వచ్చింది, నేను ఈ విద్యను ఎలా ప్రేరేపించానని చెప్పేసి. వారి దగ్గర న్యాసాలు, ఛందస్సు, ఋషి ఇవేం లేవు. ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎందుకు దాంట్లో ఉత్తీర్ణులు కాలేకపోయారు అంటే దానికి సంబంధించిన సూత్రాలు పూర్తిగా పాటించలేదు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి వశం కాలేదు. అలా అవ్వాలి అంటే సంపూర్ణమైనటువంటి ఋషి, ఛందస్సు, న్యాసాలు, ధ్యాన శ్లోకం, నమిత్యాద పంచోపచార పూజ, నివేదన విధులు, ప్రేరణ విధులు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రేరేపిస్తే కనుక చాలా పటుత్వం వస్తుంది. ఇది సులభంగానే సిద్ధైపోతుంది. అంటే మిగిలిన మంత్రాలనే కూడా కొన్ని సంవత్సరాలు చేయాలి. దీనికి అలా కూడా ఉండదు. వాస్తవంగా శాస్త్రం చెప్పిన దాని ప్రకారం 4 రోజులు లేదా 5 రోజులు, కలో చతుర్గుణితం కాబట్టి 20 రోజులు అనుకోండి. పోనీ మనం శ్రద్ధ పూర్తిగా కనబరచలేము, రాత్రి అంతా చేయలేము కాబట్టి దానికి ఒక ఇంత అంటే 40 రోజులు అనుకోండి. ఒక మండలం రోజులు ఎలా చేసినా సరే రాత్రి భాగంలో సాధన చేస్తే ఇది సిద్ధైపోతుంది అన్నది. అదే ఒక మహాగణపతో బాలో తీసుకుంటే కొన్ని సంవత్సరాల పాటు సాధన చేయాలి. అప్పటిదాకా వీడికి ఏ రకమైన ఫలితం కనిపించదు, మార్పు కనిపించదు. కానీ ఇదేం చేస్తోంది, గ్రహించిన తర్వాత కొద్ది రోజుల్లోనే తన యొక్క ప్రవర్తనను చూపిస్తోంది, ప్రకృతిని మార్చేస్తోంది, వీడిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఒకవేళ ఇంకా చాలా మొండిగా ఉన్నటువంటి వాడైతే కనుక సిద్ధి చేసుకుని వినియోగించుకునేదాకా తీసుకొస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి విద్యారాజులు ప్రేరేపించేటప్పుడు ఎవరినైనా అడిగితే కనుక నాకు ఈ మంత్రాన్ని చెప్పండి అని, అప్పుడు ఈ మాట చెప్పకండి, నలుగురికి పనిచేసేలా మంచి జరిగేలా నేను ప్రయత్నం చేస్తాను, పేదవాళ్ళకి ఏదో చేస్తాను. ఇవన్నీ కూడా ఈ అధికారానికి సంబంధించిన మాటలు అన్నమాట. ఇవి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ సంప్రదాయంలో ఉండేది చేస్తున్న వాళ్ళైతే మనం వెళ్ళి కూర్చున్నాం, మన భాగవతం అంతా వాడికి తెలిసిపోతుంది. కాబట్టి మనం చెప్పినా కూడా వాడు స్పందించరు. ఎవరిని కూడా ఏ వ్యామోహానికి గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి కర్ణ విద్యను గ్రహించకూడదు. ఏ వ్యామోహానికి అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం గ్రహిద్దామన్న భావన మాత్రం ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే ఒక సేవా దృక్పథంతో గురువుకు సేవ చేస్తూ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని మనం ప్రార్థించాలి. అంటే నేను దీన్ని వృద్ధి చేస్తాను, గురువుగారు జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి గ్రహించాలి తప్పించి ఏదైనా ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన బలహీనతో లేకపోతే ఇంకోటిదో ఆఫర్ చేయడం లాంటివి చేసి వారి దగ్గర నుంచి గ్రహించకూడదు. ఏదేమైనా నా అనుభవాన్ని అడిగితే కనుక ఇలాంటి విద్యలు చెప్పుకోకపోవడం చాలా ఉత్తమం. మరి చెప్పుకోకూడని విద్య అన్నప్పుడు మీరు ఎందుకంటే చెప్పడం దీన్ని అనుకోవచ్చు. విద్యలు పాడైపోకూడదు. 100 మందిలో అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు ఉండదు. ఇన్ని చెప్పినా కూడా చెయ్యాలనేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కనీసం ఎవరి దగ్గరగా వెళ్ళి మంత్రం చెప్పుకుంటే దాన్ని సరిగ్గా ఉద్ధరించడం కోసమైనా ఇలాంటి వీడియోలు ఉపకరిస్తాయి. అందుచేతనే దీన్ని మనం ఒక విషయాన్ని తెలుసుకోవడం తప్పు లేదని నేను గతంలో చెప్పాను. ప్రతి విషయానికి సంబంధించిన సమగ్ర వివరం మన దగ్గర ఉండాలి. అలాగని మనం ఆచరించేమని కాదు, తెలుసుకోవాలన్నమాట. విద్యా సంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఎలా ప్రేరేపించబడుతున్నాయి, ఆ బీజం చదివితే ఎందుచేతను ప్రకృతిలో ఆ మార్పు వస్తుంది, మన కర్ణం దగ్గర ఎలా చెప్పగలుగుతోంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగితే కనుక శాస్త్రం మీద మనకు ఆసక్తి కలుగుతూ ఉంది. ఇక మంత్రం విషయానికి వస్తే ఇప్పుడు నేను న్యాసాలు, ఋషి, ఛందస్సు, ధ్యాన శ్లోకం, కర్ణగాయత్రి ఇవన్నీ కూడా వరుసగా చెప్తాను. ఇవి నా స్వదస్తూరితో రాసినవి. అందుచేత ఇవే నేను మీకు ప్రచురించడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. చూడండి. అంటే మీకు సందేహం రావచ్చు, మీరు దీన్ని ప్రేరేపించారా? ఎవరు దీనిని శ్రీక్రమంలో వాళ్ళు ప్రేరేపించినా కూడా, అంటే శ్రీక్రమంలో పూర్ణదీక్షకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశ్యంతో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు బహుశా గతంలో ప్రేరేపించుంటే కనుక దానిని 3 మాసాలు మాత్రమే వినియోగించాలి. తర్వాత దాన్ని త్యజించిన తర్వాతే శ్రీక్రమపూర్వకమైనటువంటి క్రమాలు, పూర్ణదీక్ష ఇలాంటివి చెప్పుకోవాలి. ఎందుకంటే దీన్ని పూర్ణం చేయకుండా, దీన్ని బయటికి పంపించకుండా అవి చెప్పుకుంటే దీన్ని నొక్కిపెట్టినట్టు అనమాట. ఇది ఏదో రోజున పేలుతుంది. తద్వారా సాధకుడు ఇబ్బందులకు గురవుతాడు. అందుచేతను 3 మాసాలు ఉపయోగించిన తర్వాత దాన్ని త్యజించిన తర్వాతే క్రమానికి సంబంధించినటువంటి మహావిద్యలన్నీ కూడా చెప్పుకుని ఎదరికి వెళ్ళాలి. మరి అలాంటప్పుడు 3 మాసాలను వదిలేసి దానికి చెప్పుకోవడం ఎందుకండి అనిపించవచ్చు.
సాధనా మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కర్ణ విద్య అంటే ఆసక్తి. ఈవేళ ఎన్నో కబుర్లు చెప్పేవాడికి కూడా కర్ణ విద్య అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఎదుటివాడి జీవితం గురించి తెలుసుకోవాలనేది మన సైకాలజీలో ఒక బలహీనత కదా. అందుచేతను ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి, ఆ ముందేమిటో తెలియాలి, వెనకేమిటో తెలియాలి. కానీ కర్ణ విద్యల్లో ఏది కూడా భవిష్యత్తును చెప్పదు. భవిష్యత్తును చెప్పే కర్ణ విద్యలే లేవు. కాబట్టి ఎవరైనా భవిష్యత్తు గురించి చెప్పినా కూడా దాన్ని మీరు పట్టించుకోకండి. కర్ణ విద్య ఏం చెప్తుందంటే గడిచిపోయినటువంటి గతం, ప్రస్తుతం, ఈ రెండు విషయాల గురించి మాత్రమే చెప్తుంది. ఇది కర్ణ యక్షిణి కాబట్టి ఇది యక్షిణి సంప్రదాయం వేరేగా ఉంటుంది, పైశాచిక సంప్రదాయం వేరుగా ఉంటుంది. పైశాచిక సంప్రదాయంలో మనిషిని పూర్తిగా దిగజార్చి చివరి నిమిషం దాకా వాడు ఎందుకు పనికి రాకుండా చేసేసి వాడిని వదిలి వెళ్ళిపోతుంది. యక్షిణి సంప్రదాయం అలా ఉండదు. మంచిగా పోషించినంతకాలం కూడా వాడికి ఎప్పుడు కూడా వృద్ధినిస్తూనే ఉంటుంది. ఎక్కడ తప్పిదం జరుగుతుందంటే స్త్రీ మూలకంగానే తప్పు జరుగుతుంది. ఆ ఒక్క విషయంలోనూ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా పలుకుతుంది. అందుచేతనే ఎక్కువ మంది నపుంసకులు ఈ సాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్త్రీలోలత్వం ఉండదు, అలాగని పురుషతత్వం కూడా పెద్దగా ఉండదు వాళ్ళ దగ్గర. అటువంటి వాళ్ళు దీన్ని ఆచరిస్తే కనుక వాళ్ళకి సమయం ఎక్కువ తీసుకున్న, అంటే సాధారణంగా ఒక పురుషుడు చేస్తే 40 రోజుల్లో పూర్తయిపోయేది వాళ్ళకి 60-70 రోజులు అధికంగా పట్టినా కూడా ఒకసారి వాళ్ళకి బలపడితే కనుక దీర్ఘకాలికంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్త్రీ పట్ల వ్యామోహాన్ని చూపించరు కాబట్టి. ప్రత్యేకంగా కర్ణ విద్య చేసేటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మార్గంలో అయితే చేయట్లేదు. యక్షిణి కానీ పైశాచిక విద్యల్లో కానీ వాళ్ళు చేయట్లేదు. బ్రహ్మ విద్యా సంప్రదాయంలోనూ కాళీ ప్రోక్తంలోనూ కర్ణ విద్యలు ఉన్నాయి. అవి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప పైశాచికమైనటువంటి కర్ణ విద్య కానీ లేదా కర్ణ యక్షిణి కానీ చేస్తున్నటువంటి వాళ్ళు లేరు. ఇక మంత్రంలోకి ప్రవేశిద్దాం.